తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెగా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఆధునిక పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ సంసిద్దత వ్యక్తం చేసింది. ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పునరుత్పాదన ఇంధనం, సుస్థిర అభివృద్దికి తెలంగాణ సర్కార్ నిబద్దతను బలపరుస్తూ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా ఎంఈఐఎల్ తెలంగాణలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును 11,000 కోట్ల ప్రాతిపదిక పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. నిర్మాణ దశలో సుమారు 1,000 ఉద్యోగాలు, కార్యకలాపాల దశలో అదనంగా మరో 250 ఉద్యోగాలను సృష్టించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కంపెనీ తెలంగాణలో రిక్రూట్మెంట్ డ్రైవ్లను ప్రారంభించనుంది. బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం, ఎంఈఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పలు వ్యూహాత్మక కేంద్రాల్లో 3,000 కోట్ల విలువైన 1,000 మెగావాట్ల అత్యాధునిక బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 ఏళ్లలో 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. సమర్థవంతమైన ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ మేనేజ్మెంట్ను ప్రారంభించడం ద్వారా తెలంగాణ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్టును నెలకొల్పేందుకు మరో ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఎంఈఐఎల్ 1,000 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. లగ్జరీ టూరిజం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాల దశలో 2,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వస్తువుల తయారీలో ప్రపంచంలో పేరొందిన యూనిలివర్ మన దేశంలో హిందుస్థాన్ లివర్ పేరిట వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తోంది. చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సంస్థ ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉంది. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశంలో యూనిలివర్ తయారీ కేంద్రాలున్నప్పటికీ ఈ కంపెనీ తెలంగాణలో విస్తరించలేదు. దేశంలో అత్యధికంగా విస్తరణ అవకాశాలున్న వాటిపై దృష్టి సారించి అటువంటి రంగాల్లోనే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను కోరారు. కాగా తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రతినిధులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యూనిలివర్ ఒప్పందం బాటిల్ క్యాప్ల ఉత్పత్తి కోసం కొత్త తయారీ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. Hyderabad, Telangana is the place for investment. Davos is the place for marketing. Hyderabad, Telangana is the place for investments. Telangana means business. Thank you. Which sectors are you promoting that? So, electric vehicles, semiconductor, and anyway, pharma and infrastructure is there. These are the core areas for visit. So any big companies with whom you met? Yeah, it is under pipeline. So I will release once I have completed this visit. Then I will release all the details.